రాచమల్లి గారు చెప్పండి, స్వర్ణ గ్రామాలు పేర్లు మారిస్తే జగన్ గారి పేరు మార్చిపోతుందా? ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే, సచివాలయాలను ఏ వ్యవస్థలనైతే గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారో, గాంధీజీ కన్న కళలను, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినారో, వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ గ్రామానికి అందించగలిగిన గొప్ప పాలకుడు, సంస్కరణకర్త జగన్మోహన్ రెడ్డి గారు. ఓర్చుకోలేక అసూయాగ్రస్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు, శరీరం అంతా అసూయాగ్రస్తుడే. ఆయన రాజశేఖర రెడ్డి రక్తం అంటేనే ఆయన సరిపోదు, రాజశేఖర రెడ్డి సరిపోదు, రాజశేఖర రెడ్డి కుటుంబం అంటేనే సరిపోదు. దీని పేరు మార్చి స్వర్ణ దేవాలయమనో, స్వర్ణాలయమనో, ఇంకోటో ఏది పెట్టినా కానీ ఆయన అమాయకత్వం కాకపోతే, పేరు మార్చినంత మాత్రాన ఆ వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి యొక్క పేరు ప్రజల హృదయాల నుంచి పోతుందే. ఎంత అమాయకమైనటువంటి వ్యక్తి ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో సచివాలయాలు ఉన్నంత కాలము సచివాలయాలు ఉంటాయి, రాష్ట్రం ఉన్నంత కాలం సచివాలయాలు ఉంటాయి, గ్రామాన సచివాలయాలు ఉన్నంత కాలం ఆ సచివాలయాన్ని చూస్తూనే ఎవరికైనా, ఆ గ్రామస్తునికైనా, బయట నుంచి పోయిన మనకైనా ఆ గ్రామ సచివాలయం అనే బోర్డు చూస్తానే మనకు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తాడు. దీనికి నువ్వు పేరు పెట్టినా పెట్టకపోయినా, నువ్వు ఎన్ని విద్యలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా కూడా ఇంతే. దీని వలన నీ యొక్క మానసిక స్థితి దిగజారిపోయినట్టు కనపడుతుంది తప్ప, నీ మనోవైకల్యం కనపస్తుందే తప్ప, నీ అసూయాగ్రస్తుడైనటువంటి నీ గుణం కనిపిస్తుందే తప్ప, నీ వయస్సు, నీ పదవి, నీ పెద్దరికం తీసుకుపోయి ఆ పక్కన మురికి కాలం లేచినట్టు కనపడుతుందే తప్ప మరొకటి కాదు. ఎప్పటికైనా ఈ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చరిత్రలో ఎప్పుడు కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడే ఉంటాడు ఈ విషయంలో.